నియోజకవర్గాలకు 1-2 వస్తే ఇక్కడ 15 పల్లె దవాఖానలకు ఆల్రెడీ డబ్బులు వచ్చి కలెక్టర్ అకౌంట్ 15 పల్లెలు. సో ఆ రకంగా మనం సమన్వయం చేసుకుని మన ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలని ఆలోచన ఉంది. దాంట్లో భాగంగా క్రీడల విషయంలో కూడా ఏమున్నా కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కావచ్చు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కావాల్సి ఉండేవి కావచ్చు, ఓన్లీ కేంద్ర ప్రభుత్వం కావచ్చు. సో తప్పకుండా ఈ ప్రాంతంలో క్రీడల అభివృద్ధికి మన నియోజకవర్గం కావచ్చు వివిధ రంగాల అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దాం. మీ సూచనలు సలహాలు కూడా ఇవ్వాల్సిందిగా కోరుతాను. థ్యాంక్ యూ. ఈరోజు జగిత్యాల జిల్లా పేట అసోసియేషన్ 2025 క్యాలెండర్ నాతో పరిష్కరింపజేసిన సందర్భంలో పేట బాధ్యులైన విశ్వప్రసాద్ గారికి, అశోక్ గారికి, మిగతా సీనియర్ పీఈటీ శ్రీనివాస్ గారు, మిగతా అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యువ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్రీడల పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. యువత ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లేక ఒక చదువు లేదా మిగతా టైంలో ఆటలు ఇలాంటివి లేకుండా ఒక చదువు, ఆ చదువు తర్వాత మిగతా సమయాన్ని చెడు అలవాటుకు అలవాటు పడుతున్నారు. దాంతో పాటుగా క్రీడలలో వెనుకబడడం వల్ల శారీరక దారుణ్యం కూడా తగ్గిపోతున్నది. సౌండ్ బాడీలో సౌండ్ మైండ్ అన్నట్టు మనం శారీరకంగా ఆరోగ్యంగా ఉంటేనే మనం మానసికంగా కావచ్చు అన్ని విధాలు కూడా ఆరోగ్యంగా ఉంటాం, చురుగ్గా ఉంటుంది మెదడు అని చెప్పే ఆలోచన ముఖ్యమంత్రి గారు కలిగి ఈ క్రీడలను ప్రోత్సహించాలని మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, రాష్ట్ర స్థాయిలో క్రీడలను గత నెలలోనే మనం చేసుకోవడం. మరి మామూలుగా క్రీడల పోటీలను ఇక్కడేదో చేసుకోవడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక స్పోర్ట్స్ పాలసీ తీసుకురావాలి, యువతను ఆ వైపు మళ్లించాలి, యువతలను క్రీడల వైపు వెళ్ళే వాళ్ళను ప్రోత్సహించాలి అని చెప్పి ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా స్టార్ట్ చేసే ఆలోచన వచ్చినందుకు నేను యువత పక్షాన, క్రీడాకారుల పక్షాన, క్రీడాభిమానుల పక్షాన కూడా నేను ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి ఏ విధమైన ఆలోచన ఉందో అది ఆచరణలో రావాలంటే మళ్ళీ మన ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ని ప్రధాన పాత్ర ఉంటుందని చెప్పి సందర్భంగా సహకారంతో ఇప్పటికే మన జైత్యాల్లో చాలా రంగాలలో మీరు ఎప్పుడు క్రీడలున్నా కానీ నిరంతరం అందుబాటులో ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఆ విషయాన్ని స్వయాన ఒక క్రీడాభిమానిగా నేను పదే చూస్తూ ఉన్నాను. ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ అందరూ కూడా నన్ను ఎన్నో అభిమానిస్తూ చాలాసార్లు నన్ను ఆహ్వానించడం జరిగింది. సమయం ఉన్నప్పుడల్లా నేను కూడా అన్నిటి కూడా రావడం జరిగింది. అదేవిధంగా మన జగిత్యాల ప్రాంతంలో ఇంకా క్రీడలను ప్రోత్సహిస్తానని చెప్పి నేను కూడా తెలియజేస్తూ మన ప్రాంతానికి ఆ స్పోర్ట్స్ యూనివర్సిటీ నుంచి కావచ్చు, ప్రభుత్వ పరంగా కావచ్చు, అటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మీరు గమనిస్తూ ఉన్నారు.
నా యాటిట్యూడ్ జగిత్యాల ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా నేను ముందరికెళ్తుంది. దాంట్లో భాగంగా ఎలక్షన్లను నివేదించుకున్నా కానీ ఎలక్షన్ల తర్వాత గౌరవ పార్లమెంట్ సభ్యులు కూడా కలవడం, పార్లమెంట్ సభ్యుల ద్వారా జగిత్యాల ప్రాంత అభివృద్ధి కోసం ఢిల్లీలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, గిరిజన శాఖ మంత్రి, ఇంకా వేరే మంత్రులు కూడా అతి త్వరలో కలవబోతా ఉన్నాం. ఈ సందర్భంలో ఇది కూడా ఖేలో ఇండియా ప్రోగ్రాం కావచ్చు, దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేసేవాటిలో గతంలో బాక్సింగ్ ఏదో కొన్ని తీసుకొచ్చుకున్నాం. ఇంకా ముందు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేసే కార్యక్రమాలు ఏమైనా ఉంటాయి క్రీడల విషయంలో. ఎందుకంటే చాలా విభాగాలు ఉంటాయి ఒక ఎమ్మెల్యే, క్రీడా విభాగం అదొకటి. దాంట్లో మీకున్నంత పరిజ్ఞానం మాకు ఉండకపోవచ్చు. నేనేమనుకుంటానని అనుకోకుండా మీకు తెలిసిన స్కీమ్స్ ఏదైనా ఉంటే తెలియజేస్తే తప్పకుండా నేను అవి ఇక్కడికి నిధులు వచ్చే విధంగా చూస్తాను. ఎందుకంటే మీరు చూసిరు పేదవాళ్ళ కట్టే ఇల్లు రాష్ట్రంలో అత్యధిక, దాంట్లో కూడా కేంద్ర నిధులు ఉంటాయి. అట్లనే ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ చూసాం, 5.5 కోట్లు టీఎంఓ శాఖ వచ్చింది. కేజీబీవి తీసుకొచ్చాం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. కేజీబీవి రాయకల్ మండలానికి మనం 4.5 కోట్లు తీసుకొచ్చాం, అందులో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చాం. సో ఇవన్నీ కూడా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మనం ఉపయోగించుకోవాలి. హైయెస్ట్ పల్లె దవాఖానాలు ఎక్కడికి వచ్చినాయి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నియోజకవర్గం అంటే జగిత్యాలని చెప్పి సగర్వంగా చెప్తాం.